నిన్న జిఎస్టీ క్లాసిఫికేషన్ చెప్తా ఉన్నాం కదా. ఏం షరీఫా ఫ్రైడే ఓకేమ్మా. నిన్న ఏం చెప్తా ఉన్నామ్మా? జిఎస్టీ క్లాసిఫికేషన్. ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ జిఎస్టీ. GST classification is a way of recording all the GST details such as GST rate, HSN, SAC. HSN, SAC అంటే రేట్స్ అన్నమాట. అండ్ అదర్ డీటెయిల్స్ రిలేటింగ్ టు a product or service in such a way that it can be used in future with one click of a button. ఏదైనా కూడా హెచ్ఎస్ఎన్ కావచ్చు, ఎస్ఏసి కావచ్చు, తర్వాత జిఎస్టీ రేట్స్ కావచ్చు. ఒక క్లిక్ అనేది ఇస్తే ఒక క్లిక్ ఆఫ్ ఏ బటన్ ఇవి మెన్షన్ అవుతాయంట. ఇట్ ఈస్ లైక్ మేకింగ్ ఏ ప్యాకేజ్ అండ్ దెన్ అప్లయింగ్ ఇట్ అకార్డింగ్లీ వెన్ ఎవర్ అండ్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఏ జిఎస్టీ క్లాసిఫికేషన్. అసలు జిఎస్టీని 1/7/2017 ఎస్టాబ్లిష్ చేశారు కదా. అది దానివల్ల ఏమి ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ప్రజలకు ఉన్నాయా? గవర్నమెంట్కి ఉందా? ఎవరికి ఉందిమా? మనకేమన్నా ఉందా? మనకి ఇంకా భారం అన్నమాట. గవర్నమెంట్కే మేలు. తర్వాత టు క్రియేట్ ఏ జిఎస్టీ క్లాసిఫికేషన్ అండర్ F11 ఫీచర్స్ స్టాట్యూటరీ అండ్ టాక్సేషన్ ఎనేబుల్ ద ఆప్షన్స్ enable goods and service tax GST and set alter GST details. In the GST details screen, set the option enable GST classification to yes. ఓకే, ఇప్పుడు మనము టాలీలోకి పోదాం. నిన్న స్ట్రక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇదంతా స్క్రీన్ కనిపిస్తుందమ్మా? ఏం కనిపిస్తుంది మీకు? ఏమే కనిపిస్తుంది మేడం? ఓకే, ఈ సైడా నేను కనిపిస్తానా? కనిపిస్తున్నారు మేడం. ఓకే, స్క్రీన్ అంతా కనిపిస్తుంది కాబట్టి టాలీలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు టాలీ కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఓకే, ఇక్కడికి రావాలి. వర్కింగ్ ఎడ్యుకేషనల్ మోడ్లోకి రావాలి. తర్వాత ఇక్కడ చూడండి, టు క్రియేట్ ఏ జిఎస్టీ క్లాసిఫికేషన్ అండర్ F11 ఫీచర్స్. ఇప్పుడు F11 ఫీచర్స్ దీనిలోకి వచ్చి తర్వాత స్టాట్యూటరీ అండ్ టాక్సేషన్ ఇక్కడ ఎంటర్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఎనేబుల్ ద ఆప్షన్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పైన ఉన్నది ఎస్ ఉందా అండ్ సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఇన్ ద జిఎస్టీ డీటెయిల్స్ స్క్రీన్. ఓకే, ఇక్కడ కూడా ఎస్ అనేది ఎంటర్ చేస్తాం. చేసిన తర్వాత టు ఎస్. ఓకే, తర్వాత ఫస్ట్ పాయింట్లోకి రండి. ఫస్ట్ పాయింట్ ఏముంది? గో టు గెట్వే టు క్రియేట్ ఏ జిఎస్టీ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ HSN కోడ్. ఆ కోడ్ ప్రకారం మనము
జిఎస్టీ క్లాసిఫికేషన్ చేయాలంట. మొట్టమొదటిగా గో టు గెట్వే ఆఫ్ టాలీ. ఇప్పుడు ఆల్రెడీ వచ్చాం గో టు గెట్వే ఆఫ్ టాలీ. మళ్ళీ పోవాలా మొదటికి? పోవాలమ్మా? ఓకే. ఆల్రెడీ అది ఉంది. ఓకేమ్మా, ఇప్పుడు చూడండి, మనం మళ్ళీ మొదటికి పోతే గో టు గెట్వే ఆఫ్ టాలీ. ఇక్కడ గో టు గెట్వే ఆఫ్ టాలీ, తర్వాత అకౌంట్స్ ఇన్ఫో, తర్వాత స్టాట్యూటరీ ఇన్ఫో. ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది మనకు. ఇక్కడ ఉందా స్టాట్యూటరీ ఇన్ఫో? పాయింట్ నెంబర్ 1. ఓకే, పాయింట్ నెంబర్ 1లో స్టాట్యూటరీ ఇన్ఫో. ఓకే, తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? జిఎస్టీ క్లాసిఫికేషన్ వచ్చిందా? గో టు జిఎస్టీ క్లాసిఫికేషన్. తర్వాత గో టు క్రియేట్. ఓకే, అర్థమైందమ్మా? ఫస్ట్ పాయింట్ అర్థమైందా? ఎస్ మేడం. తర్వాత క్రియేట్ తర్వాత ఇక్కడ నేమ్ మనం ఏదైనా 6528 ఎంటర్. తర్వాత హెచ్ఎస్ఎన్ ఎస్ఏఎస్సి అంటే అక్కడ మనము ఆప్షను దానిని ఎస్ పెట్టుకుంటే ఇలా వస్తుందన్నమాట. హెచ్ఎస్ఎన్ ఎస్ఏసి డీటెయిల్స్. ఇక్కడ కంప్యూటర్ మానిటర్స్ వెళ్దాం. కంప్యూటర్ మానిటర్, ఓకేమ్మా? కంప్యూటర్ మానిటర్స్. తర్వాత కిందకు వస్తే 6528. ఓకేమ్మా? తర్వాత నాట్ అప్లికేబుల్, ఎంటర్. ఇక్కడికి వస్తే ఏమ్మా ట్యాక్సిబిలిటీ ఏంటి? నేను చెప్పినా, ట్యాక్సిబిలిటీ ఏంటి? ట్యాక్సిబుల్ ఎంటర్. తర్వాత ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 18%. మీకు తెలుసలేదా? ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అన్నీ కూడా 18% అనేది ఎక్కువ, వాటికి 18% ఉంది. మీకు జిఎస్టీలో చెప్పింటారు కదా దేనికి ఎంత పర్సంటేజ్ అని. చెప్పినారా లేదమ్మా? ఇప్పుడు టీవీస్కి కావచ్చు, ఇంకా వేరే వాటికంతా కూడా కొన్నిటికి 18% ఉంది. ఓకే, ఎవరో ఇప్పుడు యాడ్ అవుతా ఉన్నారు. ఒకసారి వచ్చినారంటే మనం మళ్ళా మొదటికి పోవాలి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా రావాలి నాన్న. చూడు, మళ్ళా మొదటికి వెళ్ళిపోతుంది. ముందుగా రావాలా సునీల్? మేడం అప్పటి నుంచి ట్రై చేస్తాను మేడం, జాయిన్ కాలేదా? అంటే అదేనా, మేము ఇక్కడ ఉన్నాము, ఆడకి రావాలంటే మళ్ళీ బ్యాక్ రావాలా. సరే మేడం. ఓకే, ఎంటర్. తర్వాతమ్మా స్టాట్యూటరీ ఇన్ఫో, దీంట్లో జిఎస్టీ క్రియేట్. ఓకే, ఇక్కడ ఏం చెప్పమ్మా అప్పుడే? అది కాకపోతే కూడా ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు. 6424 ఎంటర్. దీంట్లో వచ్చేసి కంప్యూటర్ మానిటర్ ఎంటర్. తర్వాత ఇక్కడ వచ్చేసి సేమ్ మళ్ళీ మనం అక్కడ ఏదైతే నంబర్ ఇచ్చామో అదే నంబర్ ఇక్కడ ఎంటర్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నాట్ అప్లికేబుల్, ఎంటర్. తర్వాత ట్యాక్సిబిలిటీ వచ్చి ట్యాక్సబుల్, ఇక్కడ 18%. అర్థమైందమ్మా?
ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్ చూడండి. ఈ స్క్రీన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకునేదైతే అక్కడ కనిపిస్తూ ఉంది మీకు పెట్టిండే దాంట్లో. తర్వాత సెలెక్ట్ ద నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇఫ్ రిక్వైర్డ్ అంటే ఇక్కడ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది మనకు ఇఫ్ రిక్వైర్డ్ మీకు ఏమైనా అవసరమైతే ఇక్కడ మనము ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమీ నాట్ అప్లికేబుల్. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఎంటర్ ద రేట్స్ అప్లికేబుల్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అండ్ సెస్ ఇది ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ సెస్ ఇఫ్ ఎనీ ఇవేమైనా కావాలనుకుంటే అప్లికేబుల్ మనం 18% ఇక్కడ కూడా కావాలంటే పెట్టచ్చు అనమాట. ఇఫ్ ఎనీ ద రేట్ ఎంటర్డ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ విల్ బీ ఈక్వల్లీ డివైడెడ్ బిట్వీన్ సెంట్రల్ ట్యాక్స్. ఈ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ని ఏవిగా డివైడ్ చేశారు అంటే సెంట్రల్ ట్యాక్స్ అండ్ స్టేట్ ట్యాక్స్. ఇది ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఈక్వల్లీ డివైడెడ్ బిట్వీన్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ స్టేట్ ట్యాక్స్. ఓకేమ్మా? ఈ రెండు కలిపి 18%. అర్థమైందమ్మా? హలో, చెప్పండి మేడం. అర్థమైందా? ఇక్కడ అర్థమైంది మేడం. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటే స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ రెండు కలిపి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అనమాట. ఓకే, యూ కెన్ స్పెసిఫై ఫర్ ద జిఎస్టీ డీటెయిల్స్ ఫర్ ద జిఎస్టీ క్లాసిఫికెంట్ బై క్లికింగ్ F12 కన్ఫిగరేషన్. ఓకే, F12లోకి వస్తాం. యాక్సెప్ట్ చేసేసి యాక్సెప్ట్ అయిన తర్వాత F12 చూడండి. F12 మనకి అక్కడ హెచ్ఎస్ఎన్ ఎస్ఏసి వచ్చింది ఆల్రెడీ. నేను అప్పుడే చూసినాను, అది వచ్చింది. అది ఎస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఉంది చూడండి, హెచ్ఎస్ఎన్ ఎస్ఏసి డీటెయిల్స్ ఉందా? ఉంది మేడం. ఓకే, దాన్ని మనము ఇప్పుడు ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టుకుంటే ఉంది ఆల్రెడీ, ఎంటర్ ఇచ్చేస్తాం. ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదు. బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్లోకి రండి. సెకండ్ స్టార్టింగ్కి వచ్చేసి మళ్ళీ సెకండ్ స్టెప్ చూడండి. ఎక్కడికి వచ్చేసాం? మళ్ళీ మొదటికి వచ్చేసినాం. గో టు గెట్వే ఆఫ్ టాలీలోకి. అంతే కదా? అవునా కాదమ్మా? అవునా కాదా? ఇప్పుడు చూడండి, టు ఈజ్ ఏ జిఎస్టీ క్లాసిఫికేషన్ ఫర్ సెట్టింగ్ జిఎస్టీ డీటెయిల్స్. జిఎస్టీ డీటెయిల్స్ ఏముంది? సెకండ్ పాయింట్, టు యూజ్ ఏ జిఎస్టీ క్లాసిఫికేషన్ ఫర్ సెట్టింగ్ జిఎస్టీ డీటెయిల్స్. దాంట్లో చూడండి, గో టు గెట్వే ఆఫ్ టాలీ. ఇక్కడ ఉంది గో టు గెట్వే ఆఫ్ టాలీ. అయిన తర్వాత గో టు డిస్ప్లే. ఎక్కడుంది మా డిస్ప్లే? కింద ఉంది చూడండి, గో టు డిస్ప్లే. అర్థమవుతుందమ్మా? సెకండ్ పాయింట్ అర్థమవుతుందా? ఎస్ మేడం. ఓకే, గో టు గెట్వే ఆఫ్ టాలీ ఇక్కడ. తర్వాత గో టు డిస్ప్లే ఎంటర్ ఇస్తే ఓకే. స్టాట్యూటరీ రిపోర్ట్స్ ఇక్కడ డిస్ప్లే అయిన తర్వాత గో టు స్టాట్యూటరీ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉందా లేదా? ఉంది మేడం. ఓకే, స్టాట్యూటరీ రిపోర్ట్స్ ఎంటర్. తర్వాత అక్కడ ఏముంది చూడండి, బుక్లో ఏముంది చూడండి, మీకు వాట్సాప్లో పెట్టిండేది ఏముంది? సెకండ్ పాయింట్లో గో టు గెట్వే ఆఫ్ టాలీ, గో టు డిస్ప్లే, గో టు స్టాట్యూటరీ రిపోర్ట్, గో టు ఏముంది? రేట్ సెటప్ మేడం. ఓకే, దానికి ముందే జిఎస్టీ ఉంది కదా ఇక్కడ, జిఎస్టీ. గో టు ఇప్పుడు జిఎస్టీని కూడా ఎంటర్ ఇస్తే ఓకే. ఇప్పుడు జిఎస్టీ రేట్ సెటప్, జిఎస్టీ రేట్ సెటప్ ఇక్కడ ఉందమ్మా? ఉంది మేడం. ఓకే, సెకండ్ పాయింట్కి సరిపోయిందా? ఎంటర్. సెకండ్ పాయింట్కు సరిపోయిందా లేదమ్మా?
సరిపోయింది మేడం. ఓకే. తర్వాత సెలెక్ట్ ద ఐటమ్స్ దట్ హ్యావ్ ద స్పెసిఫైడ్ ఎస్ఎస్ఎన్ కోడ్. ఇక్కడ కోడ్తో మనము ఏం తీసుకోవాలా? సెలెక్ట్ ద ఐటమ్స్ దట్ హ్యావ్ ద స్పెసిఫైడ్ హెచ్ఎస్ఎన్, ఒక పర్ఫెక్ట్గా ఉన్నటువంటి హెచ్ఎస్ఎన్ కోడ్తో మనము ఇక్కడ ఐటమ్స్ అనేది మనం ప్రాబ్లం చేసేటప్పుడు చేస్తాం. ఓకే, స్పెసిఫైడ్ కోడ్ అనేది తీసుకొని ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ఐటమ్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాము అంటే ఇన్వెంటరీలో క్రియేట్ చేస్తాం. ఐటమ్స్ ఎక్కడ మాకు క్రియేట్ చేసేది? మామూలుగా జిఎస్టీలో క్రియేట్ చేయాలి. జిఎస్టీలో మనకు రేట్స్ ఇవి మాత్రమే, ఓకే, పర్సంటేజ్లు మాత్రమే. అయితే మనకి ఇప్పుడు వోచర్స్ అన్నీ కూడా అకౌంట్స్ ఇన్ఫోలో క్రియేట్ చేసుకుంటాం. తర్వాత స్టాక్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్ కావచ్చు, స్టాక్ ఐటమ్ కావచ్చు, తర్వాత కేటగిరీస్ కావచ్చు, గోడౌన్స్ కావచ్చు, యూనిట్స్ ఆఫ్ మెజర్, ఇవన్నీ కూడా ఎక్కడ క్రియేట్ చేసుకుంటాం? ఎక్కడ క్రియేట్ చేస్తాము? ఇన్వెంటరీలో క్రియేట్ చేసుకుంటాం. ఓకే, తర్వాత అది వేసిన తర్వాత ఇది మనం హెచ్ఎస్ఎన్ కోడ్ వేసిన తర్వాత మనం ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా క్రియేట్ చేసుకున్న తర్వాత థర్డ్ పాయింట్ చూడండి, క్లిక్ సెట్ రేట్ అండ్ సెలెక్ట్ ద జిఎస్టీ క్లాసిఫికేషన్. ఎప్పుడైతే మనము క్రియేట్ చేస్తామో, ఏం క్రియేట్ చేస్తామో ఆ గ్రూప్స్ ఐటమ్స్ క్రియేట్ చేస్తామో, ఇది చూడండి దీంట్లో ఏముంది? క్లాసిఫికేషన్, జిఎస్టీ డీటెయిల్స్ ఫర్ స్టాక్ గ్రూప్, కంప్యూటర్ 14 అని మనం క్రియేట్ చేస్తాం కదా. దాన్ని కావాలంటే కూడా ఏది మనం క్రియేట్ చేసుకుంటే దాన్ని చూడొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి స్టాక్ గ్రూప్, పర్టికులర్స్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ గ్రేడ్ 1 అట్లా వాడిచ్చాడు అంతే. నాట్ ఫౌండ్ అని. నాట్ ఫౌండ్ అంటే మనం ఏమీ ఇవ్వలేదు. మనం ప్రాబ్లంలోకి పోతే మనకి మెయిన్ ఏం కావాలా? హెచ్ఎస్ఎన్ కోడ్ కావాలి. ఓకేనమ్మా, క్లిక్ సెట్ రేట్ అండ్ సెలెక్ట్ ద జిఎస్టీ క్లాసిఫికేషన్. ఇక్కడ మనము రేట్ అనేది ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి? మళ్ళా ఏం చేయాలా? ఓకే, జిఎస్టీ రేట్ సెటప్ అయిపోయిన తర్వాత క్లిక్ సెట్ రేట్ అండ్ సెలెక్ట్ ద జిఎస్టీ క్లాసిఫికేషన్. Notice that tax details disappear from the GST tariff details screen as the details are taken from the GST classification. Create different classification for items falling under other HSNS and assign the classification to the required items. మనము ఇవి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమి? జిఎస్టీ క్లాసిఫికేషన్లో రేటు అనేది సెట్ చేసుకొని తర్వాత సెలెక్ట్ ద జిఎస్టీ క్లాసిఫికేషన్స్ ఇది సెట్ చేసుకొని, అంటే ఇక్కడ ఏమీ లేదు మనకు, కాకపోతే మనకి ఏదైనా ఇస్తే దాన్ని చేస్తామన్నమాట. ఇది చూడండి, నోట్ ఉంది చూడండి, నోట్ కింద స్టాక్ గ్రూప్ హ్యాస్ ఐటమ్స్ విత్ మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్. ఏ సింగిల్ ట్యాక్స్ రేట్ కెనాట్ బి సెట్ ఫర్ ది స్టాక్ గ్రూప్. జిఎస్టీ రేట్ డీటెయిల్స్ ఇన్ బ్రాకెట్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్ యాజ్ కన్ఫిగర్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలమ్మా, ఆ కోడ్స్ అవి ఉన్నప్పుడు మనము చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, షో ఐటమ్స్ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ట్యాక్స్ డీటెయిల్స్, షో సెస్, షో వాల్యుయేషన్ టైప్ కన్ఫిగరేషన్లో. వాల్యుయేషన్ టైప్ కూడా మనం అంటే ఎంటర్ ఏమి ఇచ్చుకుంటే షో ఐటమ్స్ బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ట్యాక్స్ డీటెయిల్స్ ఆల్ ఐటమ్స్, షో సెస్, షో వాల్యుయేషన్ టైపు, ఇక్కడ అవి సెట్ చేసుకుంటారనమాట. తర్వాత థర్డ్ పాయింట్లోకి రండి. థర్డ్ పాయింట్లోకి వస్తే అర్థమైందమ్మా? సెకండ్ పాయింట్ అర్థమైందా? సెకండ్ పాయింట్ అర్థమైంది మేడం. ఓకే, ఇప్పుడు మళ్ళీ థర్డ్ పాయింట్కి రావాలంటే మనం ఎక్కడికి రావాలా? మొదటికి వచ్చేయాలి. మొదటికి వచ్చినామా? మొదటికి వచ్చేసి ఇప్పుడు చూడండి థర్డ్ పాయింట్, టు ఆల్టర్ ఏ జిఎస్టీ క్లాసిఫికేషన్.
టు ఆల్టర్ ఏ జిఎస్టీ క్లాసిఫికేషన్, గో టు గెట్వే ఆఫ్ టాలీ, తర్వాత అకౌంట్స్ ఇన్ఫో. ఏం ఇన్ఫో? అకౌంట్స్ ఇన్ఫో, ఎంటర్. తర్వాత స్టాట్యూటరీ ఇన్ఫో, ఎంటర్. చూడండి, జిఎస్టీ క్లాసిఫికేషన్, ఎంటర్. ఆల్టర్ ఉందా? మనకు అన్నీ ఉన్నాయా లేవా? ఇక్కడ ఇవన్నీ ఉండవు. మనం సెట్ చేసుకుంటేనే ఉంటాయి. లేదంటే మామూలుగా ఉండమన్నమాట. ఇక్కడ జిఎస్టీ క్లాసిఫికేషన్ అనేదే ఉండదు. ఇప్పుడు అర్థమైందమ్మా. థర్డ్ పాయింట్, గో టు గెట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, స్టాట్యూటరీ ఇన్ఫో, తర్వాత జిఎస్టీ క్లాసిఫికేషన్. పైన జిఎస్టీ క్లాసిఫికేషన్ ఉంది. ఇక్కడ చూడండి, గో టు గెట్వే ఆఫ్ టాలీ, ఇక్కడే ఉన్నాయి చూడండి. గో టు గెట్వే ఆఫ్ టాలీ, గో టు అకౌంట్స్ ఇన్ఫో, గో టు స్టాట్యూటరీ ఇన్ఫో, తర్వాత గో టు జిఎస్టీ క్లాసిఫికేషన్, గో టు ఆల్టర్. అర్థమైందమ్మా? ఇప్పుడు 5 ఉన్నాయా లేవా? ఇక్కడే మనకు కనిపిస్తున్నాయా లేదా? కనిపిస్తా ఉన్నాయి మేడం. ఓకే, ఆల్టర్లోకి వచ్చాం. తర్వాత స్పెసిఫై ద న్యూ రేట్, ప్రెస్ ఎంటర్ ట్వైస్, ప్రొవైడ్ ద రివైజ్డ్ అప్లికబిలిటీ ఫ్రమ్ డేట్ అండ్ సేవ్, ఎంటర్ ఇచ్చేస్తాం. ఇక్కడ జిఎస్టీ క్లాసిఫికేషన్ మనం ఏదన్నా మార్చుకోవాలనుకుంటే, ఇప్పుడు దీన్ని మార్చాలా? 2856 ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి 2856 నేను అప్పుడే ఇది ఇచ్చాను. దీన్ని మళ్ళీ మనము మార్చుకోవడం. ఇక్కడ ప్రొవైడ్ రివైజ్డ్ అప్లికబిలిటీ ఫ్రమ్ డేట్ అండ్ సేవ్. మళ్ళీ మనం ఏం చేయొచ్చు? దీన్నే ఈ 2856ని 5628గా కూడా రాసుకోవచ్చు. 5628 అది ఉంటుందా మనకు? ఓకే, ఇలా రివైజ్డ్ అప్లికబిలిటీ చూడండి, అది ఉందమ్మా మనకు? ఇంతకుముందు ఉన్నిందా? ఇంతకుముందు ఉన్నిందా? లేదు కదా. కాబట్టి ఇది రివైజ్డ్ అప్లికబిలిటీ. ఈ థర్డ్ పాయింట్ అర్థమైందమ్మా? హలో, అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే, ఇవి సేవ్ చేసి పెట్టినాం. ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఎంటర్. అది దీంట్లో చూడండి, కంప్యూటర్ మానిటర్ నేను అప్పుడే చూసినాను అందుకు. తర్వాత బ్యాక్ వస్తే మనం నిన్నేదో ఏం చేయలే, 8929 ఏమన్నా చేసామా? ఓకే, ఏమీ లేదు అక్కడ. కాకపోతే మనం ఏదైతే క్రియేట్ చేసామో అవి మాత్రము ఆల్టర్ కావచ్చు, డిస్ప్లే కావచ్చు. ఓకే, తర్వాత ఫోర్త్ పాయింట్లోకి రండి. మళ్ళీ మనం ఎక్కడికి పోవాలా? స్టార్టింగ్ మేడం. స్టార్టింగ్లోకి లేదు అంటే ఇక్కడే ఉంది మనకు. చూడండి, గో టు గెట్వే ఆఫ్ టాలీ, గో టు అకౌంట్స్ ఇన్ఫో, గో టు స్టాట్యూటరీ ఇన్ఫో, గో టు జిఎస్టీ క్లాసిఫికేషన్, గో టు క్రియేట్. ఇక్కడికి రావాలి. చూడండి, జిఎస్టీ క్లాసిఫికేషన్ క్రియేషన్ అక్కడ ఉందా? ఫోర్త్ పాయింట్లో డయాగ్రామ్ చూడండి, ఉందా? ఉంది మేడం. ఓకే, ఫోర్త్ పాయింట్లో జిఎస్టీ టు క్రియేట్ ఏ జిఎస్టీ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఎస్ఏసి, ఏదో హెచ్ఎస్ఎన్, ఎస్ఏసి రెండు ఉన్నాయా? ఓకే, తర్వాత ఇప్పుడు నేమ్ ఇక్కడ ఉండేదే మనం పెట్టుకుందాం. ఏముంది ఇక్కడ? 998713, ఎంటర్. తర్వాత డిస్క్రిప్షన్లోకి రండి. హెచ్ఎస్ఎన్ ఎస్ఏసి డీటెయిల్స్ ఉందా? అక్కడ ఉందమ్మా? హెచ్ఎస్ఎన్ ఎస్ఏసి డీటెయిల్స్ ఉందా లేదా? ఇక్కడ ఇదో ఇది ఉందా? హలో, ఇక్కడ ఉందా లేదా? ఉంది మేడం. ఓకే, తర్వాత డిస్క్రిప్షన్లోకి వస్తే ఏముందిమ్మా? మీకేం కనిపిస్తుంది అక్కడ? యాన్యువల్, వాట్సాప్ తీండి, యాన్యువల్
మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఎంటర్. తర్వాత ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి నెంబర్ ఇక్కడ ఇస్తాం, ఆ నేమే హెచ్ఎస్ఎన్ ఎస్ఏసి నెంబర్. ఓకేనమ్మా, బేస్డ్ ఆన్ ఎస్ఏసి. ఓకే, 998713 ఎంటర్. తర్వాత చూడండి నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏముందిమ్మా? నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నాట్ అప్లికేబుల్. తర్వాత ట్యాక్స్ డీటెయిల్స్ ఎంటర్. ట్యాక్స్ డీటెయిల్స్ ఏంటి? ట్యాక్సిబిలిటీ ఏం పెడతాము? ట్యాక్సిబుల్ ఎంటర్. తర్వాత ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటే అప్పుడు రెండు ఇంక్లూడ్ అయిపోతాయి ఎంటర్. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అన్నప్పుడు రెండు ఇంక్లూడ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు అది మీకు కనిపించిందా లేదమ్మా? అనిపించింది మేడం. మీరు స్క్రీన్ తీసుకుంటే సరిపోయింది. స్క్రీన్ షాట్ తీసుకుంటారమ్మా? తీసుకుంటాం మేడం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు అప్పుడే ఉండిండేదే 898713 ఇది ఎంటర్. ఇప్పుడు ఆల్రెడీ వేసేసినాం కాబట్టి ఇంక రాదు, మళ్ళీ చూపించదన్నమాట. ఇంకా వేరేనేమో ఇది చేయాలి, వేరేనేమో క్రియేట్ చేసుకోవాలి. వేస్తామా? దానిపైన నెంబర్ వేరేది మీరు కావాలంటే వేరేది వేసుకో. 891743 ఎంటర్. అదే నెంబరు, అదే ఇక్కడ వచ్చి యాన్యువల్ మెయింటెనెన్స్. స్పెల్లింగ్ మార్చుదాం. స్పెల్లింగ్ మార్చితే, లేదంటే ఆల్రెడీ ఏదైంది అని వస్తుంది. మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. ఓకే, తర్వాత హెచ్ఎస్ఎన్ కోడ్, హెచ్ఎస్ఎన్ ఎస్ఏసి కోడ్ ఆ పైన ఉండేది 891743. ఓకే ఎంటర్. తర్వాత ఇది నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నాట్ అప్లికేబుల్. తర్వాత ఇక్కడ ట్యాక్సిబుల్, ఇక్కడ 18%. ఇప్పుడు తీసుకోండి. అయ్యో ఎందుకు వెళ్ళిపోయినాయి? 89 కదా ఇది, 891743 ట్యాక్సిబుల్. ఓకే, తర్వాత 18%. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే, అక్కడ కనిపించకపోతే కనిపిస్తూ ఉంది. ఇది అయిన తర్వాత ఇది ఫోర్త్ పాయింట్లో ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్, ప్రొవైడ్ ద డీటెయిల్స్ యాజ్ రిక్వైర్డ్. ఏం కావాలో అవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. తర్వాత మా ఫిఫ్త్ పాయింట్ బ్యాక్ వస్తామా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? నోట్స్ అప్పటికప్పుడు రాసుకోండి మా, ఎక్కువ వద్దు, 1-2 యూనిట్కి, సరేనా? ఓకే మేడం. తర్వాత మళ్ళీ చూడండి, బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకే, మొదటికి వచ్చేసాం. ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్, టు యూజ్ ఏ జిఎస్టీ క్లాసిఫికేషన్ ఫర్ సెట్టింగ్ జిఎస్టీ డీటెయిల్స్ ఫర్ ఎ సర్వీస్. టు యూజ్ ఏ జిఎస్టీ క్లాసిఫికేషన్ for setting GST details for a service. Go to Gateway of Tally. ఇది తర్వాత అకౌంట్స్ ఇన్ఫో. ఓకే, లెడ్జర్ ఎంటర్. తర్వాత లెడ్జర్స్. అర్థమైందమ్మా? ఇక్కడ చూడు, గేట్వే ఆఫ్ టాలీ, గో టు గేట్వే ఆఫ్ టాలీ, గో టు అకౌంట్స్ ఇన్ఫో, గో టు లెడ్జర్స్.
తర్వాత ఎంటర్, క్రియేట్. ఇక్కడ చూడండి, గెట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, క్రియేట్. ఓకే, అర్థమైందమ్మా? ఎస్ మేడం. ఎంటర్. ఈ స్క్రీన్ కనిపిస్తుందా లేదా అక్కడ చూడండి, సేమ్ స్క్రీన్ కనిపిస్తుందా? 5th పాయింట్లో కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుంది మేడం. ఓకే. ఇప్పుడు నేమ్ ఏదో ఒకటి, నేమ్ హార్డ్వేర్. అక్కడ ఏముంది మీకు ఇచ్చిండే దాంట్లో? అదే హార్డ్వేర్ మెయింటెనెన్స్. హార్డ్వేర్ మెయింటెనెన్స్ మేడం. హార్డ్వేర్ మెయింటెనెన్స్. ఓకే, హార్డ్వేర్ మెయింటెనెన్స్. హార్డ్వేర్ మెయింటెనెన్స్. నెక్స్ట్ ఎంటర్. ఇది వచ్చేసి సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్. ఎస్, సేల్స్ అకౌంట్. అటు సెట్ చేయాలి. సేల్స్. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి, అవన్నీ కనిపిస్తున్నాయి. ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్. ఇక్కడ ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్ ఇక్కడ ఉంది మీ బుక్లో కూడా, ఇక్కడ కూడా ఎస్. ఓకే, తర్వాత టైప్ ఆఫ్ లెడ్జర్ అవసరం లేదు మనకు, ఎంటర్. తర్వాత ఇందులోకి వస్తే జిఎస్టీ అప్లికేబుల్. ఈ జిఎస్టీ అప్లికేబుల్ ఎస్. తర్వాత అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది మేడం. తర్వాత సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్. ఎస్, సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్. ఎస్. నేను ఆడి వెళ్ళిపోయా. ఓకే, సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్. ఎస్, ఎంటర్ అవుతాను. ఏమవుతుంది? అన్డిఫైన్డ్ క్లాసిఫికేషన్. ఎస్, టైప్స్ ఆఫ్ సప్లై. ఓకే, తర్వాత టైప్స్ ఆఫ్ సప్లై సర్వీస్ అండ్ ఓకే, ఇవి లేవు మనకు వచ్చింది అక్కడ. ఇంతేమా, ఇంకేమీ లేవు. ఇది స్క్రీన్. ఎనేబుల్ సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్. ఇక్కడ సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్. ఇది ఫస్ట్ డయాగ్రాము. తర్వాత సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్ ఎస్ పెడతాం. ఓకే, తర్వాత నాన్న ఇన్ ద జిఎస్టీ రేట్ డీటెయిల్ స్క్రీన్. ఇక్కడ మనం ఎస్ పెడతానే, ఎందుకు అది వచ్చింది మనకి ఇంతకుముందు? ఇక్కడ థర్డ్ పాయింట్ ఏముంది? ఇన్ ద జిఎస్టీ రేట్ డీటెయిల్ స్క్రీన్ సెలెక్ట్ ద జిఎస్టీ క్లాసిఫికేషన్ క్రియేటెడ్ ఫర్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. అర్థమైందమ్మా? ఈ స్క్రీన్ తీసుకున్నాడా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. ఆ? తీసుకున్నాం మేడం. తీసుకున్న తర్వాత సర్వీసెస్. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నో వచ్చేసింది. మనం ఇక్కడ పెడతానే ఇదేమి హార్డ్వేర్, ఇంకోటి ఏదన్నా పెడతాం. హార్డ్వేర్ మెయింటైన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏముంది? సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్. ఇది వచ్చిందా? జిఎస్టీ డీటెయిల్స్ వచ్చిందా లేదమ్మా? థర్డ్ పాయింట్ ఇన్ ద జిఎస్టీ రేట్ డీటెయిల్స్ స్క్రీన్ వచ్చిందా? వచ్చింది మేడం. ఓకే, సెలెక్ట్ ద జిఎస్టీ క్లాసిఫికేషన్. అక్కడ జిఎస్టీ క్లాసిఫికేషన్ క్రియేటెడ్ ఫర్
యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. ఇక్కడ ఏం చేయాలా, మనం ఏదైతే యాన్యువల్ GST classification created for ఓకే, ఈ విధంగా డిస్క్రిప్షన్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇన్ టైప్ ఆఫ్ సప్లై సెలెక్ట్ సర్వీసెస్. ఓకేమ్మా. ఓకే, ఈ విధంగా మనకు ఇన్ టైప్ ఆఫ్ సప్లై సెలెక్ట్ సర్వీసెస్, ఇది GST క్లాసిఫికేషన్ గురించి అర్థమైందమ్మా? అర్థమైంది మేడం. ఓకే. తర్వాత మీరు 2 క్వశ్చన్స్ కదమ్మా ఇప్పుడు పెట్టిండేది మీకు, 2నా 2నే కదా? ఎస్ మేడం. ఓకే, ఆ 2 రాసేసుకోండి నోట్స్లో. నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను, అంతే ఉండేది. ఇంటర్ స్టేటు అది ఒకటి ఉంది, అదొకటి చెప్తాను. ఓకేమ్మా. ఇంకేమన్నా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉందమ్మా? నో మేడం. ఏం లేదా?